పరమశివుడిని మించిన వైద్యుడు లేడు. ఆయన నామానికి మించిన ఔషధం లేదు. ఆ దయాసముద్రుడి దర్శనమే సమస్తమైన పాపాలను దహించివేస్తుంది. ఆ గంగాధరుడి ఆరాధనే గమ్యానికి చేరుస్తుంది. అలాంటి ఆ స్వామి కొలువైన మహిమాన్వితమైన ఆలయం తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్లో వెలుగొందుతోంది. వైద్యనాథేశ్వరుడిగా ఆ స్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. ఆచ్ఛంతాలు లేనివాడు ఆదిదేవుడు. అనంతమైన ఈ విశ్వాన్ని అణువణువునా ఆక్రమించినవాడు గౌరీశంకరుడు. జీవులను ఉద్ధరించువాడు, ముక్తి మార్గం దిశగా నడిపించువాడు ఆ నీలకంఠుడు. అలాంటి ఆ స్వామి వైద్యనాథుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్న క్షేత్రాలు చాలానే కనిపిస్తాయి. అలాంటి ప్రాచీనమైన ఆలయాల జాబితాలో మనకి కనిపించే మరో సన్నిధానమే తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే తరింపచేసే నేల తమిళనాడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువైపు చూసినా ఆలయాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అలనాటి రాజుల అంకిత భావాన్ని సూచిస్తూ రాజగోపురాలు ఆధ్యాత్మిక వైభవాన్ని వెదజల్లుతూ, ధ్వజస్తంభాలు ప్రాచీన నిర్మాణ శైలికి సంబంధించిన ఘనతను చాటుతూ విమాన శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. ఆలయ శిఖరాలపై గల కలశాలు తళుక్కున మెరుస్తూ సూర్యకిరణాలతో అభిషేకించబడుతున్న భావనను కలిగిస్తాయి. తమిళనాడు ప్రాంతాన్ని చేర, చోళ, పాండ్య, పల్లవ, చాళుక్య, విజయనగర రాజులు పరిపాలించారు. ఆయా రాజవంశాల పాలనా కాలంలో ఈ ప్రాంతం ప్రభావితమవుతూ వచ్చింది. చోళ రాసులైన కరికాల చోళుడు, రాజరాజ చోళ, పల్లవ రాసులైన మహేంద్రవర్మన్, నరసింహవర్మన్, పాండ్యరాజులు, మారవర్మన్, జాతవర్మన్ కాలంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పరంగా ఎంతో అభివృద్ధిని సాధించింది. విజయనగర రాసులు, నాయక రాసుల కాలంలోనూ అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాల నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి. అవన్నీ కూడా వేల ఏళ్ల చరిత్రకు వేదికగా నిలిచాయి. అలాంటి తమిళనాడు ప్రాంతంలో వైదీశ్వరన్ గ్రామం తమదైన విశిష్టతను చాటుతూ కనిపిస్తుంది.
వైద్యనాథర్గా పరమశివుడు ఆవిర్భవించిన కారణంగానే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. అరుదైన మూలికా వైద్యానికి, నాడీ జ్యోతిష్యానికి ఈ ప్రాంతం పెట్టింది పేరుగా చెబుతారు. అందువల్ల సిద్ధ వైద్యం కోసం, నాడీ జ్యోతిష్యం కోసం ఈ ప్రదేశానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో అత్యంత ప్రసిద్ధమైనవిగా చెప్పుకునే ఆలయాలు 9 కనిపిస్తాయి. వీటిని నవగ్రహ ఆలయాలుగా చెబుతారు. ఒక్కో క్షేత్రం ఒక్కో గ్రహ సంబంధమైన విశేషంతో మనకి కనిపిస్తుంది. అలా వైదీశ్వరన్ కోయిల్ కుజగ్రహంతో ముడిపడిన క్షేత్రంగా చెబుతారు. చరిత్ర, పురాణ సంబంధమైన విశేషాలతో కూడినదిగా ఈ ఆలయం మహాదేవుడి మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా చెప్పుకోవాలి. వైదీశ్వరన్ కోయిల్లో తైలనాయకి అమ్మవారితో కలిసి వైదీశ్వరుడు కొలువై దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి ఆ దేవదేవుడిని దర్శించుకోవడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మైలాడుతురై జిల్లా పరిధిలో తంజావూరికి సమీపంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. నిరాకారుడైన నీలకంఠుడు ఇక్కడ సిద్ధ వైద్యుడు. ఆయన తయారు చేసిన దివ్యమైన ఔషధాన్ని తైల పాత్రలో పట్టుకుని కనిపించే అమ్మవారే తైలనాయకి. వైదీశ్వరన్ కోయిల్ సదాశివుడు సదా నివసించే పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, మందిరాలు, మంటపాలు, ఆ మధ్యలో విశాలంగా పరుచుకున్న పుష్కరిణి చుట్టుముట్టినట్టుగా కనిపించే ప్రాకార మంటపాలు, పుష్కరిణిలోని నీరాళి మంటపం, విశ్వేశ్వరుడి వైభవానికి నిదర్శనంగా నిలిచే విమాన గోపురం ఈ ఆలయ ఘనతను అన్ని వైపుల నుంచి ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఇది ఊరంతా ఆలయం, ఊహ కందని శిల్పకళా విన్యాసం. అలనాటి రాజుల విశాలమైన హృదయానికి, అపారమైన భక్తి శ్రద్ధలకు ఈ ఆలయం నిలువుటద్దమై నిలుస్తుంది. ప్రాకారానికి మధ్యగల దూరం చాలా ఎక్కువ. దీన్ని బట్టి ఈ ఆలయం ఎంతటి విస్తీర్ణాన్ని కలిగి ఉందనేది అర్థమవుతుంది. అందమైన శిల్పాలతో ఈ గోపురాలు అభిషేకించబడుతున్నాయా, లేదంటే అపురూప శిల్పాలను ఈ గోపురాలు తలకెత్తుకున్నాయా అనే భావన కలగక మానదు. పుష్కరిణిలోని పవిత్ర తీర్థం మాత్రమే కాదు, ఆ నీటిపై నుంచి వీచే చల్లని గాలి పునీతులను చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని మహాప్రసాదంగా అందిస్తూ ఉంటుంది. ఏడు అంతస్తులతో కూడిన మొదటి గోపురం, 5 అంతస్తులతో కూడిన రెండో గోపురం దాటుకుని లోపలికి అడుగు పెడితే మహాదేవుడి సన్నిధానం మన కనుల ముందు నిలుస్తుంది. అద్భుతమైన శిల్పకళతో ఆశ్చర్యచకితులను చేస్తుంది. మధురమైన అనుభూతులతో మనసును గెలుస్తుంది. సమస్త మంగళాలను, సకల శుభాలను ప్రసాదించువాడు శివుడే. జీవులకు విముక్తిని, ముక్తిని ప్రసాదించువాడు ఆ సర్వేశ్వరుడే. అలాంటి మహేశ్వరుడు కొలువైన ఈ ఆలయం ప్రాకారాలపై నందులన్నీ వరుసగా కనిపిస్తాయి. ఆలయ సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తాయి. మహాదేవుడి ఆదేశానికి తగినట్టుగా మనసు పెట్టి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తాయి.
ఈ ఆలయ ఆవరణలోనే కాదు, ముఖమండపంలోనూ చాలా దూరం నడవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఈ మండపం ఎంత విశాలమైనదిగా నిర్మించారనేది అర్థమవుతుంది. వివిధ రకాల శిల్ప చిత్రాలతో తీర్చిదిద్దిన స్తంభాలు మహాదేవుడి సన్నిధిలో మహావిన్యాసమేదో చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. గర్భాలయానికి ఇరువైపులా గల ఎత్తైన పీఠాలపై దాదాపు 10 అడుగుల ఎత్తైన ద్వారపాలకుల మూర్తులు గంభీరంగా కనిపిస్తాయి. సాధారణంగా పరమశివుడు ఎవరికోసమైతే ఆవిర్భవించాడో వారి పేరుతోనే పిలువబడుతూ ఉంటాడు. ఎవరిచే ప్రతిష్ఠ చేయబడ్డాడో వారి పేరుతోనే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి ఆ కైలాసపతి ఈ క్షేత్రంలో వైద్యుడిగా వైద్యనాథర్ పేరుతో పిలువబడుతూ ఉండడం విశేషం. గర్భాలయంలోని దివ్యలింగం విశేషమైన అలంకారాలతో వెలిగిపోతూ ఉంటుంది. దర్శన మాత్రం చేతనే ధన్యులను చేస్తూ ఉంటుంది. వైద్యనాథర్ స్వామినే ఇక్కడి వైద్యుడు. పార్వతీ వల్లభుడైన ఆ పరమేశ్వరుడు ఆదిదేవుడు, ఆదిగురువు మాత్రమే కాదు, ఆది వైద్యుడు అని కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. స్వామివారికి తెలియని వైద్యం లేదని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అనేక రూపాలలో అనేక విధాలుగా స్వామి సాయపడటం భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడి సిద్ధామృత పుష్కరిణికి స్వామివారికి ప్రత్యక్ష సంబంధం ఉంది. స్వామివారే ఇక్కడ ఈ పుష్కరిణిని సృష్టించాడని స్థలపురాణం చెబుతోంది. అందువల్ల భక్తులు ఈ నీటిని తప్పకుండా తలపై చల్లుకుంటారు. పరమశివుడి పాదస్పర్శ నుంచి ఉద్భవించిన ఈ పుణ్యతీర్థాన్ని తలపై చల్లుకోవడం వల్ల దుష్కర్మలు తొలగిపోయి వ్యాధులు బాధలు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కోనేర్లలో ఇది ఒకటిగా చెబుతారు. ప్రధానమైన గర్భాలయంలో వైద్యనాథర్గా పరమశివుడు, ప్రత్యేకమైన మందిరంలో తైలనాయకిగా పార్వతీదేవి ఈ క్షేత్రంలో దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారు, అమ్మవారు ఈ క్షేత్రంలో ఈ పేర్లతో కొలువై ఉండటం వెనుక పురాణ సంబంధమైన ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. తారకాసురుడి సంహారం కోసం కుమారస్వామి అవతరణ జరుగుతుంది. శూరపద్ముడిని కూడా కుమారస్వామి సంహరించవలసి ఉంటుంది. కుమారస్వామి శూరపద్ముల మధ్య యుద్ధం మొదలవుతుంది. వరబల సంపన్నుడైన శూరపద్ముడిని ఎదుర్కోవడం కుమారస్వామి సైన్యానికి కష్టతరమవుతూ ఉంటుంది. అసురుల కారణంగా కుమారస్వామి సైన్యం తీవ్రంగా గాయపడుతూ ఉంటుంది. సైన్యం బలహీనపడుతూ ఉండటం, బాధపడుతూ ఉండటం చూసిన పార్వతీ పరమేశ్వరులు కార్యరంగంలోకి దిగుతారు. పరమశివుడు ఈ ప్రాంతానికి చెందిన వనాలలో నుంచి కొన్ని రకాల మూలికలను సేకరిస్తాడు. ఆ మూలికలతో ఒక దివ్యమైన ఔషధాన్ని తయారు చేసి
పార్వతీదేవికి అందిస్తాడు. ఆ లేపనాన్ని ఒక పాత్రలో పెట్టుకుని అమ్మవారు యుద్ధరంగానికి సమీపంగా వెళుతుంది. ఆ పాత్రలోని లేపనాన్ని కుమారస్వామి సైన్యంలోని వీరుల గాయాలపై ఆ లేపనాన్ని రుద్దుతుంది. దాంతో వెంటనే గాయాలు తగ్గిపోయి వాళ్లు శక్తివంతులు అవుతారు. శూరపద్ముడి సంహారం అనంతరం ఇంద్రాది దేవతల కోరిక మేరకు వైద్యనాథర్, తైలనాయకి పేర్లతో పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. పార్వతీ పరమేశ్వరులతో పాటు ఇక్కడ వినాయకుడు, కుమారస్వామి కూడా కొలువై ఉన్నారు. ముందుగా వారిని దర్శించుకున్న తర్వాతనే స్వామివారి సన్నిధి దిశగా భక్తులు కదులుతూ ఉంటారు. విక్రమచోళుడు, వీరరాజేంద్ర పాండ్య, అచ్యుతప్ప నాయక్ తమ పాలనా కాలంలో ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ వెళ్లారు. తమకి ముందున్న నిర్మాణాన్ని కాపాడుతూ మరింతగా విస్తరిస్తూ వెళ్లారు. అందుకు కారణం ఈ క్షేత్రానికి గల పురాణ సంబంధమైన నేపథ్యమే. రామలక్ష్మణులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, రావణుడితో పోరాడి నేలకూలిన జటాయువు రాముడు వచ్చేవరకు తన ప్రాణాలను నిలపమని వైద్యనాథర్ స్వామిని వేడుకుందని చెబుతారు. సూర్య భగవానుడు తన తేజస్సును తిరిగి పొందడానికి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని గురించి చెబుతారు. 6 ముఖాలతో ఉన్న మురుగన్ మొదటిసారిగా ఒకే ముఖంతో అమ్మవారికి కనిపించిన ప్రదేశం ఇదేనని అంటారు. అలాగే అమ్మవారు మురుగన్కి శక్తి ఆయుధాన్ని ప్రసాదించింది కూడా ఇక్కడేనని చెబుతారు. అంగారకుడు అంటే కుజుడు అనే విషయం తెలిసిందే. అలాంటి కుజుడే కుష్ఠవ్యాధి బారిన పడతాడు. ఆ బాధ నుంచి తనకి విముక్తిని కలిగించమని కోరుతూ కుజుడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. పరమశివుడి అనుగ్రహంతో కుజుడికి కుష్ఠవ్యాధి తగ్గించిన క్షేత్రమిది. అందువల్ల చర్మ సంబంధమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారు ఇక్కడి స్వామివారిని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. శరీరంలో ఏ అవయవానికి సంబంధించిన అనారోగ్యం వెంటాడుతున్నా ఆ అవయవానికి సంబంధించిన వెండి ఆకృతిని ఇక్కడ సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల అనారోగ్యాల నుంచి బయటపడతామనేది భక్తులకు గల అపారమైన నమ్మకం. కుమారస్వామి, సూర్యభగవానుడు, అంగారకుడు జటాయువుతో ముడిపడిన కారణంగా అందుకు సంబంధించిన అర్థం వచ్చేలా తమిళంలో ఈ క్షేత్రాన్ని పుల్లిరుక్కు వేలూర్ పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాంటి ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు బియ్యపు పిండితో చేసిన కుందులతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి, నవంబర్ మాసాల్లో ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. లోక కళ్యాణం కోసం అమ్మవారు కుమారస్వామికి వేల్ ఆయుధాన్ని ప్రసాదించిన ప్రదేశమిది. శూరపద్ముడి కారణంగా గాయపడిన సైన్యం కోసం ఆదిదేవుడు ఔషధాన్ని తయారు చేసింది ఇక్కడే. రామలక్ష్మణుల కారణంగా జటాయు మోక్షాన్ని పొందింది ఇక్కడే. మహర్షులతోనూ మహారాజులతోనూ ముడిపడిన ఈ క్షేత్రం మనసును మహాదేవుడి మందిరంగా మారుస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక వైభవాన్ని తరచూ తలుచుకుంటూ తరించిపోయేలా చేస్తుంది. చెన్నై, తంజావూరు, చిదంబరం వంటి ప్రాంతాలకు సమీపంలో ఉండటం వల్ల వైదీశ్వరన్ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
అనునిత్యం ఈ ఆలయం తలుపులు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు తెరిచే ఉంచుతారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులలో వైదీశ్వరన్ కోయిల్ చేరుకోవచ్చు. అలాగే తిరుచిరాపల్లి, తంజావూరు, మైలాడుతురాయి, షీర్కాలి నుంచి కూడా బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.